శుక్రవారం మధ్యాహ్నం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా స్థాయి నార్కోటిక్ కమిటీ సమన్వయ సమావేశం నిర్వహించగా కలెక్టర్ అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లాలోని ఇప్పటివరకు ఉన్న గంజాయి సాగు కేసులు, మాదక ద్రవ్యాలు వాడుతున్న వారిపైన కేసులపైన ఆరా తీయగా డీఎస్పీ కృష్ణ కిషోర్ వివరాలను తెలియజేశారు. 2016 నుంచి జిల్లాలోని గంజాయి సాగు చేస్తున్న వారిపైన కేసులు ఉన్నాయని, వాడిన వారు 17 కేసులు నమోదైనట్లుగా తెలిపారు. స్పందించిన జిల్లా కలెక్టర్ గంజాయి సాగుపైన వ్యవసాయ విస్తీర్ణ అధికారుల ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సాగును గుర్తించాల్సిన బాధ్యత ఏఈఓలపైన ఉందని అన్నారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో, కళాశాలలో యాంటీ డ్రగ్ కమిటీలు ఏర్పాటు చేయాలని, కమిటీలు ఏర్పాటు చేసినట్టుగా మండల విద్యాధికారి ధృవీకరణ చేసి ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. అన్ని సంక్షేమ హాస్టల్లోనూ, గురుకుల, కేబీవీపీల్లోనూ కమిటీలు ఏర్పాటు చేసి విద్యార్థులకు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల వచ్చే అనర్థాలపైన అవగాహన కల్పించాలని అన్నారు. ఎక్కడైనా మాదక ద్రవ్యాల ఉత్పత్తి కానీ, వాడకం కానీ జరిగినట్లు తెలిస్తే 8712671111 టోల్ ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయాలని సూచించారు. గవర్నమెంట్ హాస్పిటల్ గ్రౌండ్ లో నాకు రూమ్ చూపించారు వాళ్ళు కౌన్సిలర్ ప్రైవేట్ స్కూల్ రెసిడెన్షియల్ నాన్ రెసిడెన్షియల్ ఓన్లీ అట్లా అనట్లేదు. సో వీ షుడ్ ఫార్మ్ దిస్ కమిటీస్ ఇన్ ఆల్ ది ఇన్స్టిట్యూషన్స్. సో మీరు నాకు ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు రైట్ మీద మీరు ఎవరు ఆ డైరెక్షన్ ఇచ్చేసారు. మీరు ఇంకా మీకు డైరెక్షన్స్ టు యువర్ వార్డెన్స్ ఇమీడియట్ గా ఫార్మ్ చేసేయమని చెప్పండి కమిటీస్. చేస్తున్నారు సార్, మీటింగ్ షెడ్యూల్ చేస్తున్నారు చేసి ఏం చేయాలి, మీటింగ్ కూడా చేసి ఏం చేయాలి. సో ఐడియలీ మళ్ళీ ఎవరో ఒకరు చేస్తూ ఉంటారు మనం చెప్పినట్టు బయట నుంచి, హైదరాబాద్ నుంచి, జిల్లా నుంచి, మన స్టేట్ నుంచి ఐడెంటిఫై సచ్ పీపుల్. అక్కడ మనకి ఇంటర్వెన్షన్ కావాల్సి ఉంటుంది. పిల్లలు కాబట్టి మనం అప్పుడే మీరు పోలీస్ అంటే